మోంతా తుఫాన్ కారణంగా మండలంలో ఉన్న 33 గ్రామాలలో రైతులకు ప్రజలకు అపార నష్టం కలిగిందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చీమల భిక్షపతి అన్నారు. ఈ సందర్భంగా మండలంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కూలిన ఇండ్లను ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మొలకొచ్చి మొత్తం ఇగో ఈ రకంగా మొత్తం ఒక దగ్గర మండలంలో ఒక 15,000 ఎకరాలకు మొత్తం ఈ వరి పంట అనేది నష్టం జరగడం జరిగింది. మొత్తం మొలకెత్తి ఇదే విధంగా మొత్తం రైతులు మొత్తం అతలాకుతలం అయితే అంటే చూస్తే దీనికి ఏమాత్రం నష్టపరిహారం ఎంత ఇస్తాం అనేది చూతా ఒకటి నమ్మకం అనేది రైతులకు హామీ ఇవ్వడం లేదు. దానికి ఏది ఉన్నా కానీ తక్షణమే ఈ రైతులను మండలంలో 33 ఊళ్ళల్లో ఇదే పరిస్థితి జరిగింది. రైతులకు కనీసానికి ఒక 15,000 ఎకరాలకు ఈ పంట వరి పంట అనేది నష్టం జరిగింది. దీనికి తక్షణమే సహాయం చేయించి అది నష్టపరిహారం ఇప్పించి ఒక 50,000 ఎకరానికి నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని బీజేపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి నష్టపరిహారం అనేది రైతులకు అతి త్వరలో ప్రకటించకపోతే పెద్ద ఎత్తున మండలి వల్ల మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ తరఫున రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేనా ఇక్కడ ఏమైతే తెలుసమ్మా ఎంత వర్షానికి కృషి మొత్తం గోడలు ఉట్టిగానే ఉన్నాయి. ఎప్పుడు పడేది తెలియదు, అది ఎప్పుడు పడేది తెలియదు. పర్వతగిరి మండలంలో మొన్నటి తుఫానుకు మోంతా తుఫాను వల్ల చాలా బీద ప్రజలు ఇండ్లు కూలిపోయి పంటలు కూలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మండలంలో. ఈ దౌలత్ నగర్లో కూడా ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఒక 10 ఇండ్ల దాకా ఉన్నాయి. వీళ్లకు ఏది ఇందిరమ్మ స్కీమ్ నుండి ఇండ్లు అతి త్వరలో శాంక్షన్ చేసి వీళ్లకు కూలిపోయిన నష్టపరిహారం సుత చెల్లించాలనేది బీజేపీ తరఫున మండలం తరఫున నేను కోరడం జరుగుతున్నది. ఈ నష్టపరిహారం అనేది ఎప్పుడో కాదు, అతి త్వరలో వీళ్లకు అందే ఏర్పాట్లు చేయాలి ఉన్నతాధికారులు కానీ సంబంధిత ప్రభుత్వం కానీ. దీనికి చొరవ తీసుకొని ఇలాంటి విపత్తును ఆదుకోవడమే ఇది ముఖ్యమనుకొని చేయవలసిన పని. ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారాలు లేవు. ఈ ఇల్లు అనేది వీళ్ళు చాలా నిరుపేదలు, వీళ్లకు ఎలాంటి భూమి లేదు, జాగ లేదు. ఇది వీళ్ళ వృత్తి ఏది వడ్రంగి. వీళ్లకు ఏమైనా కానీ నష్టపరిహారము తొందరలో చెల్లించి ఇందిరమ్మ స్కీమ్ నుండి ఇల్లు శాంక్షన్ చేయించవలసిందిగా బీజేపీ తరఫున మండలం పార్టీ తరఫున నేను కోరడం జరుగుతున్నది. ఈ సహాయం అనేది జరగకపోతే దీన్ని బీజేపీ పార్టీ తరఫున మండలంలో చాలా ఉధృతం చేసి మేము ధర్నాలు చేయడానికి సుత సిద్ధంగా ఉన్నాం అనేది చెప్తున్నాను. దయచేసి ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ చూపి ఈ పంట నష్టం కింద ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఈ రకంగా సహాయం చేయాల్సిందిగా బీజేపీ తరఫున కోరుచున్నాను.